అని చెప్పారు. ఇవన్నీ చూసినప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తాయి. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, రాజకీయాల్లో ఉండే మేము నీతి నిజాయితీగా ఉండాలి. గౌరవప్రదంగా ఉండాలంటే కుటుంబానికి కూడా వ్యాపారం ద్వారా కానీ వ్యవసాయం ద్వారా కానీ ఆదాయం రావాలి తప్ప రాజకీయాలపైన ఆధారపడకూడదని ఆ రోజు హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం. 93లో పెట్టాం. 93లో ఫస్ట్ టైం హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం. 95లో నేను సీఎం అయ్యా. 2005లో స్కూల్ పెట్టాం. 97లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టాం. కానీ నేను 2 ఏళ్ళలోనే, ఆ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు ఒక విజన్ ఉండాలి. నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది, ఏం కావాలి అని. చాలామంది ఐఏఎస్ చేయమన్నారు. నేను ఐఏఎస్ అంటే బాగా చదవాలి, నేను చదవడం లేదు కాబట్టి నాకు నచ్చిన పని చేయాలని నేను కాలేజీలో ఉండగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొని మొట్టమొదటిగా కాలేజీ యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి చరిత్ర అంతా కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నామనే దానికంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది చాలా ముఖ్యం, ఏం చేశావనేది చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక్కడే భువనేశ్వర్ గారిని చూస్తే మీకు స్ఫూర్తినివ్వాలని ఆవిడ విషయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా. ఆవిడ ఒక హౌస్ వైఫ్. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను, తర్వాత బిజినెస్కి వచ్చాను. నేను 2 ఏళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి, 10-11 సంవత్సరాలు. అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని. నేను పోలేను, నాకు అనుభవం లేదు, నేను పోనని చెప్పి కొంత అయిష్టంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత హెరిటేజ్కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని, ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు. అంటే ఓసారి పట్టుదల ఎట్లొస్తుందనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రం. ఇప్పుడు నేను పేపర్లో చూసి చెప్తున్నా, ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసం ఇస్తూ ఉంది. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా, ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది. ఆ రోజు నేను హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించాను. ఈరోజు మళ్ళీ డేటా సెంటర్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,